హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అఫీషియల్గా మూవీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు, కానీ ప్రమోషనల్ కంటెంట్ మాత్రం కావాల్సినంత వదిలారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న దేవరకి చాలా తక్కువ టైం ఉంది. మామూలుగా అయితే ఈ పాటికే మూవీ టీం బయటకు వచ్చి బీభత్సమైన ప్రమోషన్స్ అవి స్టార్ట్ చేయాలి. అందులో పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి ఖచ్చితంగా ఒక 500 కోట్లకు ఎసురు పెట్టాలి. కానీ ఇంకా ప్రమోషన్స్ ఏవి స్టార్ట్ చేయలేదు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా కంగారు పడుతున్నారు. ఎందుకంటే RRR లాంటి పాన్ ఇండియా మూవీతో తొలిసారి పాన్ ఇండియా రేస్లో దిగిన ఎన్టీఆర్ 100% సక్సెస్ అయ్యాడు. కానీ అది మల్టీ స్టారర్ మూవీ అయిపోయింది. దానికి తోడు బాహుబలి మూవీతో రాజమౌళి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకని ఆ మూవీ క్రెడిట్లో మెజారిటీ శాతం రాజమౌళి పట్టుకుపోయాడు. ఆయనకంత సీన్ లేదు అని చెప్పడానికి లేదు, అలాగని అతని వల్లే సినిమా ఆడిందని కూడా చెప్పలేం. దాని క్రెడిట్ భాగస్వామ్యంలో ఉండిపోయింది. అందుకే దాన్ని హోల్డ్లో పెట్టేశారు అంతా. కానీ ఇప్పుడు దేవర మూవీ ఎన్టీఆర్ సోలోగా చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ అన్ని శుభశకునాలే ఎదురవుతున్నాయి. గ్లిమ్స్ వీడియోతోనే కావాల్సినంత హైప్ వచ్చేసింది సినిమా పైన. ప్రమోషనల్ కంటెంట్లో భాగంగా రిలీజ్ చేసిన సాంగ్స్ అయితే ఇప్పటికి కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఇదే మూవీ నుంచి ఇచ్చిన మెలోడీ సాంగ్ చుట్టమల్లే ఏకంగా రికార్డులే పెట్టింది. ఇక మొన్న రిలీజ్ అయిన దావుడి సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ డ్యాన్స్కి ఫిదా అయిపోతున్నారంతా. ఇప్పుడు సినిమా టీజర్ లాంటిది లేకుండా డైరెక్ట్గా ట్రైలరే రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 10న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ప్రమోషన్స్ ఏవి స్టార్ట్ చేయలేదని ఫ్యాన్స్ బాగా కంగారు పడుతున్నారు. కానీ మూవీ టీం పక్కా ప్రణాళికతోనే ఎప్పుడో సైలెంట్గా ప్రమోషన్స్ అవి చేస్తుంది. ఇప్పటికే ఆడియన్స్లో సినిమా పైన మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఓవర్సీస్ మార్కెట్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ అన్ని సోల్డ్ అయిపోయాయి. దేవర మూవీ పైన ట్రేడ్లో ఎలాంటి బజ్ ఉందనడానికి ఇదే ఉదాహరణ. మూవీ ప్రమోషన్స్ కూడా ట్రైలర్తో పాటే స్టార్ట్ చేయబోతున్నారని ఇప్పుడే తెలిసింది. అంటే సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ని ముంబైలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక అక్కడే మూవీకి సంబంధించిన విషయాల గురించి అన్ని మాట్లాడి దాన్ని ప్రమోషనల్ కంటెంట్గా మార్చి అక్కడే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి సినిమాకి ప్రమోషన్ చేయబోతున్నారు. ఇంకోటి, దేవర మూవీ హైప్ని దృష్టిలో ఉంచుకొని అలాగే మూవీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఓవర్సీస్తో పాటే ఇండియాలో కూడా ఒకే టైంకి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ని ఒప్పించి పర్మిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం. 27వ తేదీ అర్ధరాత్రి 1:08 అన్ని చోట్ల ప్రీమియర్స్ వేయబోతున్నారు. సో 10వ తారీఖు ట్రైలర్తో దేవర మేనియా పూర్తిగా స్టార్ట్ అవబోతుంది అన్నమాట. మరి దేవర ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.